ఓకే. దేవుని నామానికి వందనాలండి. మీ అందరికి కూడా ప్రభు నామంలో వందనాలు. అయ్యగారు వాక్యం చెప్పినప్పుడు ఒక మంచి మాట, నాకు నచ్చిన మాట ఒకటి చెప్పారు. ఏమన్నారంటే, ఆదివారం అనేసరికి నేను ఒకటి వాక్యమైనా చెప్తాను, లేదా చర్చిలో కూర్చొని వాక్యమైనా వింటాను. రెండింటిలో ఏదో ఒకటి చేస్తాను. ఆదివారం అనేసరికి చాలామంది అది ఏమనుకుంటారా, కానీ అది దేవుడు ఆరాధించవలసిన రోజు. అది భయం లేకుండా ఎంతమంది బయట తిరుగుతున్నారు చూడండి. ఆదివారం అనేసరికి క్రైస్తవులే, మళ్ళా వాళ్ళకి ఏమాత్రం భయం, దేవుడు అసలు ఏమో మరి, కానీ ఆ విలువ తెలియదు వాళ్ళకి. దేవుని సన్నిధిలో ఒక్కరోజు గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. ఆ విలువ ఆయనకు తెలుసు. అందుకే ఎక్కడికి వెళ్ళినా, వేరే ఎక్కడికైనా ప్రసంగం చెప్పడానికి వెళ్ళినా వాక్యం ఇస్తే చెప్తారు, లేదంటే కూర్చొని వింటారు. అది దేవుని సన్నిధిలో గడపాల. నిజంగా అండి, ఈ వాక్యం దొరక్క చాలామందే కాదు, నేను కూడా ఈ వాక్యం కోసం తుని సైకిల్ మీద వెళ్ళేవాడిని అండి. ఇదే ఎండలో, ఇలాంటి ఎండలో. అంటే ఇక్కడ చర్చ్ ఉన్నా అన్నికంటే ఇంకా ఏమైనా బాగా చెప్తారేమో, అక్కడ చదువుకున్న పెద్ద పాస్టర్ గారులు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా ఏమైనా చెప్తారేమో అని ఆశతో ఇక్కడి నుంచి, మన జగ్గంపేట నుంచి, నా దగ్గర ఛార్జీకి డబ్బులు లేకపోతే బైబిల్ సైకిల్ వెనకాల పెట్టుకొని స్టాండ్కి తునెళ్ళేవాడిని ఈ ఎండలో. అక్కడ నాకు నచ్చిన వాక్యం దొరికేది కాదండి, నిజం చెప్తున్నాను. ఆశతో వెళ్ళేవాడిని, ఆతృతతో వెళ్ళేవాడిని అన్నమాట. వాక్యం చెప్తారు, ఏం చెప్తారు ఈరోజు, ఏం చెప్తారని. వెళ్ళిన తర్వాత ఆ అయ్యగారు సంఘానికి అనుకూలంగా ఉండే బోధ అంటే, మరి గట్టిగా చెప్పారంటే సంఘం రాదు. అవసరమైతే ఆ చర్చిలు అంటే ఏం చేస్తారంటే పాస్టర్ గారిని మార్చేస్తారు. గట్టిగా ఉన్నట్టుగా చెప్పి, ఖండించి, బుద్ధి చెప్పి, వాక్యంలో ఉన్నట్టుగా చెప్పారనుకోండి, ఆయన ఏం చెప్తారంటే నెక్స్ట్ ఆదివారానికి ఆయన రానవరు, కొత్త పాస్టర్ గారిని పెట్టుకుంటారు ఆ సంఘస్థులు. అందువల్ల ఆ అయ్యగారులు కూడా ఎలా చెప్పేవారంటే, అనుకూలమైన బోధ, అందులో కల్పనా కథలు, కాకమ్మ కథలు, చందమామ కథలు, బాలమిత్ర కథలు అన్నీ యాడ్ చేసి నవ్విస్తూ నూనె రాసినట్టు, మసాజ్ చేసినట్టు, తాయి మసా, ఆ మసా, ఈ మసాజ్ చేసినట్టు అలాగా. అప్పుడు ఆ వాక్యం వినేటప్పుడు నాకు ఏముంది, ఏం చెప్తున్నారు, మామూలుగానే ఉంది కదా అని, ఆ టైం వేస్ట్ అయిపోకూడదనే ఉద్దేశంతో బైబిల్లో ఏదో ఒక చాప్టర్ తీసుకొని, ఏదో పత్రిక తీసుకొని చదువుకుండేవాడిని అరగంట. ఆ వాక్యం చెప్తుంటే నిండు కుండతో రాద్దాం అనుకునేవాడిని, ఖాళీ కుండతో వచ్చేవాడిని, మళ్ళీ చదువుకునేవాడిని. తర్వాత అది ఎలా ఫుల్ఫిల్ చేసుకునేవాడిని అంటే, వాక్యం నాలో ఉండడం కోసం ఆర్ఆర్క మూర్తి గారు ఉండేవారు. ఆయన వాక్యం చెప్తుంటే అది నాకు చాలా ఇష్టం, ఆయన అంటే చాలా ఇష్టం. అది అలా వింటూ ఉండేవాడిని అనమాట. అర్థమైందండి? అలా ఏంటంటే ఆదివారం ఆరాధన దినం, ఆ రోజు మనం మంచి వాక్యం నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న వాక్యాన్ని వినియోగించుకోవాలి, మర్చిపోకూడదు. అందుకే యేసుప్రభువు వారు ఏం చేశారంటే, ఈరోజు ఆదివారం అనేసరికి చాలా ప్రపంచం మొత్తం ఆరాధన జరుగుతుంటుందండి. ప్రపంచం మొత్తం, మన ఊళ్ళోనే కాదు, వేరు ఊళ్ళోనే కాదు, లేదా మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఆరాధన జరుగుతుంది. అందరూ క్రైస్తవులు, అందరూ చర్చికి వెళ్తారు. అందరూ క్రైస్తవులు అనబడిన అందరూ కూడా ఎగ్గొడతారు, వచ్చిన వాళ్ళు వస్తారు. చర్చికి మాత్రం ఆరాధనకు వస్తారు. ఆ వచ్చిన వాళ్ళలో కూడా యేసుప్రభువు వారు ఏం చేశారంటే, ఆ క్రైస్తవుల్ని 4 భాగాలుగా విడగొట్టేశారు, 4 భాగాలుగా డివైడ్ చేశారు, 4 గ్రూపులుగా చేశారు. అంటే ఆయన వచ్చే రాకడకైతే మాత్రం 2 గ్రూపులే ఉంటాయిలేండి. ఒకటి గొర్రెలు, 2 మేకలు, నీతిమంతులు, తర్వాత వీళ్ళు ఉంటారు. అది ఆయన రాకడ వచ్చినప్పుడు ఎలాగే డివైడ్ అవుతుంది. కానీ అంతకు ముందే చర్చిలోకి వచ్చిన వాళ్ళని 4 భాగాలుగా డివైడ్ చేశారు, 4 భాగాలుగా. ఓకే. అంటే వాక్యం విత్తబడుతుంది, వాక్యం అనేది విత్తబడుతుంది. ఆ వాక్యం విత్తబడిన తర్వాత అందులో కొంతమంది ఒకలా వింటారు, కొంతమంది వేరేగా వింటారు, కొంతమంది ఇంకోలా వింటారు. ఎలా అన్నారు ఏంటి అన్నది
ఆయన చెప్పారు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. మత్తయి సువార్త 13వ అధ్యాయము చదవమ్మా. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేశను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా వేరు లేనందున చూడండి అమ్మా, నేను చెప్తాను. వాక్యం ఎత్తబడుతుంది పాస్టర్ గారి ద్వారానో, లేకపోతే అయ్యగారిని ఎవరినైనా ఇన్వైట్ చేసినప్పుడు ఆ అయ్యగారి ద్వారానో వాక్యం అనేది విత్తబడుతుంది. విత్తబడినప్పుడు ఆ వాక్యం ఎలా కంపేర్ చేశారంటే, ఇక్కడ యేసుప్రభువు వారు ఇంట నుండి సముద్రము తీరమున కూర్చుండేను అన్నాడు. ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమును కూర్చుండేను అని ఉంది ప్రారంభం. మనం ఇంట నుండి అంటే ఇది యూదులకు సంబంధించింది. ఇల్లు అంటే యూదులు, అంటే ఆయన జనాంగం, ఆయన జాతివారు, యేసుప్రభువు వారి యొక్క జాతివారు. వాళ్ళను వదిలి సముద్ర తీరమునకు వచ్చాను అని ఉంది. సముద్ర తీరం అంటే మనమండి. అన్యుల దగ్గర కూడా వాక్యం వచ్చింది. యూదుల దగ్గర నుంచి, అంటే ఆయన జనాంగం దగ్గర నుంచి మన యొద్దకు వాక్యం అనేది వచ్చింది. మన యొద్దకి వచ్చిన తర్వాత ఆయన వాక్యం చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పారు ఆయన. ఉపమానము అంటే ఏంటంటే ఒక పారబుల్ అంటే ఒక నీతి కథ, ఒక మోరల్ స్టోరీ అన్నమాట, చిన్న కథ. అంటే ఆయన చెప్పే వాక్యము క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఆయన ఉపమానాలు చెప్పేవారు అనమాట. చిన్న చిన్న కథలు చెప్పేవారు. ఆ కథల ద్వారా పరలోక మర్మాలని, అంటే పరలోకానికి మనకు చేరుకోవడానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో ఆ మార్గాన్ని తెలియజేసేవారు అనమాట, ఈజీగా అర్థం అవ్వడం కోసం. అంటే చిన్న చిన్న పారబుల్ చెప్పేవారు, అంటే ఉపమానాలు చెప్పేవారు. దేవుడు చెప్పిన ఉపమానాలు సరిపోతాయండి, అంతకు మించి బయట ఉపమానాలు ఏమీ అవసరం లేదు. అందుకే పౌలు గారు ఏమంటారంటే, నేను వాక్ చాతుర్యాన్ని ఉపయోగించి వాక్యం చెప్పలేదు, తర్వాత కల్పన కథలను నేను వాడలేదు, క్రీస్తుని గురించిన వార్త మేము చెప్పినది కాకుండా మళ్ళా నేను మార్చి చెప్పినా, పరలోకము నుండి దూతలు వచ్చి చెప్పినా మీరు నమ్మకండి. ఉన్నది ఉన్నట్టుగా ఉందో లేదో చూసుకోండి. అందుకే బెరయా సంఘస్థుల కోసం రాశాడు దేవుడు, రాయించాడు. తెసలోనికా సంఘస్థులు చాలా వాక్యం విని ఎవరైనా వాక్యం చెప్తే దాన్ని ఏం చేసేవారంటే అలా ఉందా లేదా అని చూసుకునేవారు తెసలోని సంఘస్థులు. కానీ వాళ్ళకంటే గనులు బెరయా సంఘస్థులు. ఎవరైనా వాక్యం చెప్పారంటే ఆ వాక్యం అలా ఉందా లేదా అని చెక్ చేసుకునేవారు అన్నమాట. చూడండి, అలా ఏంటంటే వాక్యాన్ని మనం చెక్ చేస్తూ ఉండాలి, ఎవరు ప్రసంగం చేసినా సరే. అది ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను మీకు. సరే, విత్తువాడు విత్తనాలు విత్తున్నప్పుడు కొన్ని ఏం చేసాయంటే త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడితే ఏమంటే ఆ విత్తనాలని పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయి. ఇక్కడ పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయి అంటే వింటారు వాక్యం. ఫస్ట్ గ్రూప్ అన్నమాట, గ్రూప్ నెంబర్ 1. వాక్యం వింటారు, మనసులో పడుతుంది. కానీ వెంటనే మళ్ళీ ఇలా బయటకు వెళ్ళేసరికి సైతాన్ కూడా దూరెత్తాడు లోకి. ఆ వాక్యాన్ని వెంటనే ఆడ ఎత్తుకెళ్ళిపోతాడు. ఆ విత్తనాల్ని ఫలించకుండా మొలవకుండా అప్పుడే సైతాన్ గడు ఎత్తుకెళ్ళిపోతాడు. అది నెంబర్ 1 ఫస్ట్ గ్రూప్. తర్వాత కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అంటే విత్తనాలు పడ్డాయి కానీ మన్ను ఉంది, కానీ ఆ మన్ను లోతుగా లేదు, రాతి నేల అనమాట. కొంచెం తవ్వితే రాయి తగిలేస్తుంది. అలాంటి నేలలు పడ్డాయి. అలాంటి నేలలు పడ్డం వల్ల మొలిచాయి. అవి మొలడం అయితే మొలిచాయి, కానీ సూర్యరశ్మి ఎప్పుడైతే తగిలిందో
సూర్యుని వేడి ఎప్పుడైతే తగిలిందో అవి ఏం చేసాయంటే మాడిపోయి అవి ఫలించలేదు. ఇది రెండో వర్గం. ఇక మూడో వర్గం కూడా ఏంటంటే కొన్ని ముళ్ళతో పుల్ల పడిపోయాయి. విత్తనాలు చల్లేటప్పుడు కొన్ని ముళ్ళతో పుల్ల పడిపోయాయి, మొలిచేయి. అవి మొలిచేయి కానీ ఈ ముళ్ళ తుప్పలు ఏం చేసాయంటే ఎదగకుండా, ఆ వాక్యం ఫలించకుండా ఆ ముళ్ళ తుప్పలు ఆపేసాయి అనమాట. ఎదగనివ్వట్లేదు, ఇంకా అవి ఫలించకుండా అలాగే పోయాయి. ఇది మూడో వర్గం. ఇక నాలుగో గ్రూప్ ఏంటంటే కొన్ని మంచి నేలను పడెను, మంచి నేలలో పడ్డాయి. అవి ఎలా అంటే ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించాను. చూడండి ఎలా ఫలించాయి. ఒకటి 100, 100కి 100% ఫలించేసాయి. కొన్ని ఏమో 60, కొన్ని 30% అలా ఫలించేయండి. ఓకే. అయితే ఈ ఉపమానం యేసుప్రభువు వారు చెప్పిన తర్వాత మనకి ఎలాగైతే ఇంకా క్లారిటీ లేదో శిష్యులకు కూడా క్లారిటీ లేదు. చెప్పారు కానీ మళ్ళా వాళ్ళు వచ్చి అడిగారు, ప్రభువా నువ్వు ఉపమానంగా చెప్పావు కదా, ఆ ఉపమానం యొక్క అర్థం ఏంటి మాకు చెప్పు అలాగని చెప్పేసి మళ్ళా ప్రభువు దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగారన్నమాట. చాలామంది వినటం మట్టుకు వింటారు కానీ వాళ్ళు గ్రహింపరు. వింటారు, విన్నట్టే ఉంటారు కానీ వాళ్ళు మాత్రం వాక్యాన్ని గ్రహించరు. అదే రాసుకొచ్చాడు చూడండి. ఈ ప్రజలు కన్నులారా చూచి, 15వ వచనం అమ్మ, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు. ఆల్రెడీ ప్రవక్త చెప్పారండి. మంచి నేలను పడిన విత్తనాలు ఓకే ఫలించాయి. వాళ్ళు ఏం చేస్తారంటే భద్రంగా వాక్యం దాచుకుంటారు, దాని ప్రకారంగా నడుచుకుంటారు. ఇక 3 గ్రూపులు ఉన్నాయి చూసారా, ఆ 3 గ్రూపులు వస్తారు, కూర్చుంటారు, పాటలు పాడతారు, అయిపోతుంది, వాక్యం చెప్తారు, వింటారు, మళ్ళా వెళ్ళిపోతారు. అయిపోయింది అంతే. ఆ వాక్యం ఏమీ ఫలించదు. ఏంటది త్రోవ పక్కన విత్తనాలలాగా, లేదా రాతి నేల పడ్డ విత్తనాలలాగా, లేదా ముళ్ళ తప్పులు పడిన విత్తనాలలాగా వాళ్ళు విశ్వాసులే. మళ్ళన విశ్వాసులు అనకూడదు లేండి వాళ్ళని. విశ్వాసులు అయితే ఎందుకు ఫలించరు? ఆ 3 గ్రూపులు విశ్వాసులే కాదు, ఓ మాటలో చెప్పాలంటే నిజమైన క్రైస్తవులు కూడా కాదు. ఒక మాటలో చెప్పాలండి, ఏదో నామకార్థ క్రైస్తవులు అనమాట. వచ్చేమో అటెండెన్స్ చేయించుకున్నాము, మా పిల్లలు కూడా అంతేలేండి, క్లాస్కి వస్తారు, అటెండెన్స్ చేసేటప్పుడు మాత్రం పలికెత్తారు, ఎస్ సార్ అంటారు, నెంబర్ 1 2 3 అంటుంటే తర్వాత లెసన్ స్టార్ట్ చేస్తాం, అలా కూర్చుంటారు అంతే. బాడీ మాత్రం ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నమాట. లెసన్ అంతా అయిపోయిన తర్వాత క్వశ్చన్ అడిగి అనుకుని నిలబెట్టి నిలబెట్టి అలా చూస్తుంటారు. చూడండి, వింటకు మట్టుకు వింటారు కానీ గ్రహింపను. చూడండి 17వ వచనం చూడమ్మా. అనేక ప్రవక్తలు నీతిమంతులను మీరు చూచి వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి, ఒక్క నిమిషం అండి. దేవుడు వాక్యం వినాలా, యేసు ప్రభుని చూడాలా, యేసు ప్రభు పలికినటువంటి బంగారు వాక్కులు వినాలా అని ప్రవక్తలు ఎందరో ఎదురు చూశారండి. ఎందరో ఆయన రారాజు వస్తాడు, వచ్చిన తర్వాత ఆయన మాకు బోధిస్తాడు, ఉపదేశిస్తాడు, ఆయన పరిపాలిస్తాడు, ఆయన బంగారు వాక్యను వినాలని పరిశుద్ధులు ఎందరో ఎదురు చూశారు. కానీ ఆ అవకాశం వాళ్ళకి దక్కలేదు. సిమియోను కూడా ఎదురు చూస్తాడండి. సిమియోను అనే ఒక ప్రవక్త ఎదురు చూసి లాస్ట్గా ప్రభువుని చూసి చనిపోతాడు, చేతుల్లో ఎత్తుకొని ప్రార్థన చేసి అప్పుడు చనిపోతాడు. అలా ఎదురు చూసిన భక్తులు ఎంతమందో వాళ్ళకి దక్కలేదు అవకాశం.
కానీ ప్రభువు బంగారు వాక్కులు మనకు దక్కేయండి, మనకు దక్కే. ఈ బైబిల్ మన దగ్గరికి రావడానికి ఎంతో మంది కష్టపడ్డారు, ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. ఈ బైబిల్లో ఆ రోజుల్లో అందరి దగ్గర లేదండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టుగా బైబిల్ ఉండేది కాదు. ఈ రాసిన పత్రికలు కానీ, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అవన్నీ కానీ సమకూర్చి ఒక దగ్గర పెట్టి రాసి ఇప్పుడు ఈ విధంగా మన చేతులు పెట్టించాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. చదువుకోండి అలాగని. ఈ వాక్కుల కోసం ఎంతో మంది ఎదురు చూశారు, కానీ వాళ్ళకి లేదు ఆ భాగ్యం, మనకు దొరికింది. ఆ భాగ్యాన్ని మనం ఎంత జాగ్రత్తగా వినియోగించుకోవాలా, ఎంత జాగ్రత్తగా ఉండాలా, అవి నేర్చుకొని వాటి ప్రకారంగా ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలా. చూడండి 18వ వచనం, విత్తువాన్ని గూర్చిన ఉపమానం భావం వినుడి. ప్రభు చెప్తున్నారండి, మీరు విన్నారు కదా విత్తువాని యొక్క ఉపమాన భావం, అదేంటో జాగ్రత్తగా వినండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రావు పక్కన విత్తబడిన వారు వీరే. వింటాడు, తను గ్రహించడు, మనసులో పెట్టుకోడు. ఇలా బయటకు వెళ్ళేసరికి సైతాన్ని ఎంటర్ అయిపోతాడు మనసులోకి, వెంటనే వాక్యాన్ని ఎత్తిపోతాడు. తర్వాత రాతి నేలను వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచిన కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతర పడును. చూడండి, ఎంతో సంతోషంగా వింటాడు వాక్యం. చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు అయ్యగారు, చాలా సంతోషపడిపోతాడు. భలే విన్నాడు కదా అని పాస్టర్ గారు కూడా అనుకుంటారు. ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఎంత బాగా వింటున్నాడో బిడ్డ, ఎంత ఎంత రెగ్యులర్గా వస్తున్నాడో ఆ దేవాలయానికి, ఎంత బాగా వింటున్నాడో అనుకుంటారు. తీరం వచ్చుతే వాళ్ళు వేరు లేనందున ఏమవుతుందంటే వాక్యం నిమిత్తం వాడికి శ్రమ అయినా హింస అయినా కలగగానే అభ్యంతర పడిపోతాడు. చూడండి, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారందరికీ హింస కలుగును. మనం దేవునిలో నీతిగా బ్రతకాలి అని అనుకున్నాం అనుకోండి, తప్పకుండా శ్రమలు వస్తాయి, శ్రమలు గ్యారంటీగా వస్తాయి. ఏదేను వనంలో ఆదాము ఉన్నారు, వాళ్ళకి సోదరులు రాలేదా? వస్తాయండి. యేసు ప్రభువులో నేను నీతిగా బ్రతకాలి అని అనుకోండి, గ్యారంటీగా శ్రమలు వస్తాయి. ఓకే, అలా వచ్చినప్పుడు వాక్యము నిమిత్తము శ్రమ అయినా హింస అయినా రాగానే కేడ్రా బాబు దేవుణ్ణి నమ్ముకుంటే బాగుంటుందని నేను వచ్చాను. అక్కడ ఉన్నటప్పుడే బాగుండేది, ఎక్కడ ఉన్నటప్పుడు చక్కగా పండగలు బోల్డ్ అంత ఎంజాయ్ ఉండేది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి యేసుప్రభు దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి అన్నీ కష్టాలు. అందుకే దేవుడు ఏమన్నాడంటే చూడండి, ఇరుకు మార్గాన్న ప్రవేశించడానికి ప్రయత్నం చెయ్యండి. నరకానికి పోయే దారి విశాలంగా ఉంటుంది, ఆ దారంట పోయేవారు అనేకులు, చాలా మంది వెళ్ళిపోతారు. ఆ దారి భలే ఉంటుందండి, చాలా విశాలంగా ఉంటుంది. కానీ వెళ్ళి పరలోకానికి వెళ్ళే దారి ఇరుకుగా ఉంటుంది, ఇరుకు మార్గం, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ అవన్నీ జయించుకుంటూ వెళ్ళామనుకోండి, ఆ తర్వాత స్వర్గం, నిత్యానందం. అర్థమైందండి? ఓకే. తర్వాత 3వ వాళ్ళు 22వ వచనం అండి, ముండ పొదలలో విత్తబడిన వాడు వాక్యం వింటాడు, కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయను గనుక వాడు నిష్ఫలుడగును. వాక్యం వింటాడు, ఐహిక విచారాలు, ఎలా బతకాలా, ఎలా ఉంటుందో ఏంటో అని వాటి కోసం ఆలోచిస్తూ ఉండిపోతాడు. తర్వాత ధనమోసం, డబ్బుల విషయంలో గొడవలు, లేదంటే డబ్బుల విషయంలో మోసపోవడాలు, లేదా నష్టం రావడాలు, ఇలాంటి ఏమైనా జరిగిందనుకోండి, ప్రభు దగ్గరికి వచ్చాను కానీ ఏం లాభం కలిగింది నాకు, అంతా నష్టమే వచ్చింది నాకు అని చెప్పేసి మెల్లగా మళ్ళా లోకంలో కలిసిపోతాడు. దేమ అనే ఒక వ్యక్తి ఉన్నాడంటే అండి,
పౌలు గారి దగ్గర వాక్యం విని 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 నేర్చుకొని బాబా ఇక్కడికంట ఆ లోకంలోనే బాగుంది, విన్నారా లేదా? ఇది అసలు దేమాన్న అతని కోసం ఆ లోకంలోనే బాగుంది అలాగని మళ్ళా తిన్నగా వెళ్ళి లోకంలో కలిసిపోయాడు. ప్రభు దగ్గరికి వస్తే కష్టాలు ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ ఏం చేశాడంటే వెళ్ళి లోకంలోనే కలిసిపోయాడు. అలా ఏంటంటే అండి, మనం వాక్యాన్ని విన్న తర్వాత ఈ 3 రకాలుగా ఉన్నటువంటి వారిలో మనం కూడా ఉన్నాం అనుకోండి, వాక్యం ఏం ఫలించదు, నిష్ఫలమే. అలాగే మంచి నేలను బండి విత్తనాలు చూడండి, వాక్యము విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు 100 60 ఒకడు 30 ఫలించెను. ఒకడు 30 60 100. ఇందులో కూడా ఒకటి చూడండి, మీకు ఇందులో ఏం కావాలో చూడండి. ఒకడు 30 ఫలించాడు, ఒకడు 60 ఫలించాడు, ఒకడు 100 ఫలించాడు. ఇందులో మీకు ఏ కేటగిరీ కావాలి చూడండి, ఎంచుకోండి. అసలు మామూలుగా అడుగుతున్నాను, 100కి 100% 100 ఫలింతారా, 60% ఫలింతారా, 30 కావాలా? మీకు 100 రూపాయలు కావాలా, 60 రూపాయలు కావాలా, 30 రూపాయలు కావాలా? చెప్పండి, ఏం పర్లేదు. మామూలుగా మా మాట ఎందుకు, మళ్ళీ మనం మాటేసుకుందాం. 100 కావాలా, 30 కావాలా, 60 కావాలా? 100 అదే కావాలండి. 100% ఫలించాలా. మిగిలిన పొదల్లో పడినట్లుగా, ముళ్ళ పొదల్లో పడినట్లుగా, రాతి నేలలో పడినట్లుగా, త్రోవ పక్కన పడినట్లుగా ఉంటే, అలా వింటే లేదా దాన్ని వదిలేస్తే ఏ ఉపయోగం ఉండదు, ఏ ఫలితము ఉండదు. తెలుసండి, వాక్యము ఎంత విలువైందంటే నిజంగానండి, ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకోగాని ఆ వాక్యము చాలా బలము గలది. అది మన ప్రాణము ఆత్మలోకి చొచ్చుకొనిపోద్ది, నరాల్లోకి కీళ్ళలోకి వెళ్ళిపోద్ది, మన తలంపులు కూడా పరిశీలించదండి. 2 అంచులు గల ఖడ్గం లాంటిది ఆ వాక్యం అనేది. దాన్ని నిర్లక్ష్యం చేస్తారు చాలామంది. చూడండి, హెబ్రీకి అంతకత్త రాసాడండి అది హెబ్రీ 4:12 వాక్యం ఎంత విలువైందన్నది రాశాడు ఆయన. 4:12 హెబ్రీ 4:12 హెబ్రీ 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, సజీవమై బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గముకైనా 2 అంచుల ఖడ్గం అండి. పాపానికి అస్సలు చోటవదు. చూడండి, నా ప్రపంచం సగం దేవుడి దగ్గర ఉన్నప్పుడు వెలుగులోను, సగం చీకటిలోను, సగం పాపం చేస్తాను, సగం దేవుళ్ళో ఉంటాను అంటే మాత్రం వాక్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా యాక్సెప్ట్ చేయదు. 2 అంచులు గల ఖడ్గం అది. బొమ్మ బొరుసు లాంటిది కదండి. చీకటి ప్రపంచం తర్వాత వెలుగు ప్రపంచం అలా చూసుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. ఉంటే నువ్వు వెచ్చగానైనా ఉండిపో, లేదా చల్లగానైనా ఉండిపో. నిలువెచ్చగా ఉంటానంటే మాత్రం వాక్యం దగ్గర కుదరదు. అది 2 అంచులుగా కత్తి. అర్థమైందండి? ఆ వాక్యం అలాంటిది. చదవమ్మా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఎంత బలం కలదో చూడండి వాక్యం, ఎంత శక్తి కలదో. హృదయము తర్వాత నరాలు, కీళ్ళు, మూలుగులకు కూడా వెళ్ళిపోతుంది వాక్యం. మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. అర్థమైందండి? అలాంటి వాక్యం, శక్తిగల వాక్యాన్ని ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారండి. ఆదివారం వచ్చేసరికి రాకపోవడం, ఏదో వినడం, ఏదో విన్నాం కదా అయిపోయింది కదా, ఈ 3 కేటగిరీలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. దేవుడు అందుకే చెప్పేసాడు, 4 భాగాలు క్లియర్గా చేశాడు. ఒక భాగం మంచి నేలలు బండి విత్తనాలు, వాళ్ళే 30 అంతులు 60 అంతులు 100 అంతులు ఫలిస్తున్నారు. మిగిలిన 3 కేటగిరీలో మనం ఉన్నామో లేదో చూసుకోండి. ఒకవేళ పొరపాటు ఉన్నామేమో చూసుకోండి. వాక్యం ఏంటంటే చెక్ చేసుకోవడానికి అండి. మనం ఎందులో ఉన్నాము, ఏ కేటగిరీలో ఉన్నామో చెక్ చేసుకోవడానికి. లేకపోతే ఎందుకు చెప్పాడు దేవుడు ఇవన్నీ, ఎందుకు రాయించాడు ఇవన్నీ? మనం చెక్ చేసుకోమని రాయించాడు.
ఏ కేటగిరీలో ఉన్నాము? అర్థమైందండి? చూడండి, దేవుడు ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం ఆయన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోకపోతే. తర్వాత మనం వెతికినా దొరకవు ఆ ఆశీర్వాదాలు. మీకు ఒక సంగతి చెప్తాను, జాగ్రత్త వినండి. యాసావు తనకు జ్యేష్ఠత్వాన్ని దేవుడిస్తే దాన్ని ఏం చేశాడంటే చిన్న చిక్కుడుకాయ కూర కోసం హాస్పిటల్ అమ్మేశాడండి. చిన్నది ఒక్కరోజు కూటు కోసం హాస్పిటల్ అమ్మేసుకున్నాడు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. మళ్ళా వెతికాడు, దొరకలేదు, ఏడ్చాడు. చదవండి ఒకసారి, చూడండి అమ్మా, హెబ్రీ పత్రిక 12:16-17. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త చూసుకోండి అమ్మా. ఈ లోకం మాత్రం మనల్ని ఆకర్షించదు, వాక్యాన్ని మనలో ఫలింపకుండా చేస్తుంది. వాక్యం చైతన్యుడు ఎత్తిపోతాడు, వాక్యాన్ని మనం ఫలించనివ్వడు, భ్రష్టుల్లాగా అయిపోతాం మనం. తర్వాత చదమ్మా. యాసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని ఎరుగుదురు. తర్వాత మనం వాక్యం కోసం ఎంత వెతికినా ఆశీర్వాదం కోసం ఎంత వెతికినా ఏడ్చినా అవకాశం దొరకదు. దేవుడు తలుపు కొట్టినప్పుడే తలుపు తీయాలండి, తీసేసి లోన పెట్టేసుకోవాలంతే దేవుణ్ణి. అక్కడ హృదయం నుంచి పోనకూడదు ఇంకా ఆయన్ని. మళ్ళా ఆయన కానీ పోనిచ్చామనుకోండి, సైతాన్ కూడా ఎంటర్ అయిపోతాడు. ఆల్రెడీ దానికి కూడా ఒకటి చెప్పాడండి దేవుడు. ఎలా అంటే, హృదయంలో వాక్యం పెట్టుకొని ఒకడు దెయ్యం ఉండేదంట. ముందు ఆ హృదయంలో దెయ్యం ఉండేదంట. ఆ దెయ్యాన్ని పోగొట్టేసుకున్నాడంట దేవుడు వాక్యం పెట్టుకొని. ఆ తర్వాత మళ్ళీ దేవుడు వాక్యాన్ని తీసేసుకున్నాడో ఏంటో, ఆ ఇల్లు ఖాళీగా ఉంచేసాడంట. శుభ్రంగా అలిక్కి ముగ్గులెట్టి చాలా నీట్గా ఉందంట ఆ ఇల్లు, లేదా ఆ హృదయం. ఈ వెళ్ళిపోయిన దెయ్యం ఏం చేసిందంటే తిరిగి ఎక్కడా ప్లేస్ దొరకలేదు. సరే, నేను ఒకసారి వచ్చేసాను కదా, వదిలేసి ఒకసారి వెళ్ళి చూసి వద్దాము, ఆ ఇల్లు ఖాళీగా ఉందేమో అలాగే చూస్తే వచ్చి చూసి వచ్చిందంట. రాబోతేవాడికి ఎంత నీట్గా ఉందంటో, ఎంతకు ముందే ఆడున్నప్పుడే చాన్నాళ్ళగా ఉండేదంట. అలాంటిది చాలా నీట్గా ఉండేసరికి అబ్బా నాకు స్థానం దొరకలేదు అనుకున్నాను, భలే నీట్గా చేసి ఉంచాడు మా వాడు అలాగని చెప్పేసి. అదే కాదు, మళ్ళీ వెళ్ళిపోయి ఇంకా ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇంకొక 7 దెయ్యాల్ని రండి మంచి స్థలం చూపెడతాను, మనకు మంచి ప్లేస్ ఉంది అలాగని చెప్పేసి 7 దెయ్యాలు తీసుకొచ్చి దాంతో పాటు మళ్ళీ ఈ హృదయంలో ప్రవేశించేసి మొత్తం అందులో కాపురం మొదలెట్టాయంట 7 దెయ్యాలు. ఇప్పుడు మొదటి పరిస్థితి కంటే ఆడి పరిస్థితి, కడపర పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యింది. దెయ్యాన్ని ఎల్లగొట్టేయండి, మన హృదయంలో దేవుణ్ణి పెట్టుకోండి, శుభ్రంగా శుద్ధి చేసి ఖాళీగా ఉంచకండి. దాని నిండా ఏమి నింపేయాలా? వాక్యం నింపేయాలా. మళ్ళీ లేకపోతే మళ్ళీ వాడు వచ్చేస్తాడు. ఆడరాడం పోతే పోని ఆడితో పాటు మళ్ళా ఇంకొక 7 తీసుకొస్తాడు. అప్పుడు మన పరిస్థితి మొదటి పరిస్థితి కంటే కడపడి పరిస్థితి మరీ దారుణంగా తయారైపోద్ది. అర్థమవుతుందండి? దెయ్యాలు కానీ ఏదైనా వెళ్ళగొట్టేయండి. మనలో ఉన్నటువంటి చెడు ఏదైనా ఉందో వెళ్ళగొట్టేసి మన దేవుణ్ణి మన హృదయంలో నింపేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా మొత్తం మళ్ళీ వస్తాడు, వచ్చి చూసుకుంటేప్పుడు ఖాళీ లేదురా బాబు, దేవుడు ఉన్నాడు అందులో, వెళ్ళకూడదు, వెళ్ళానంటే నాకు వాయింపు అయిపోద్ది, ఇటు వాయించేస్తాడు దేవుడు అని చెప్పేసి మన దగ్గరికి రాకుండా పోతాడు. అర్థమైందండి? అలా చూడండి, వాక్యం వింటే ఓకే, దాని ప్రకారంగా నడుచుకుంటే ఓకే, చాలా బాగా ఉంటుంది, చాలా సాఫీగా ఉంటుంది మన లైఫ్. అలా కాకుండా చెప్పిన తర్వాత కూడా మనం వినకపోయామనుకోండి, దానికి కూడా ఒక మాట చెప్తున్నాడండి దేవుడు. నేను చెప్పాను, నేను వినలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ట్రాఫిక్స్ రూల్స్ ఉంటాయండి. ట్రాఫిక్స్ రూల్స్ అంటే మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు నువ్వు ఎడం చేతి పక్క వెళ్ళాలా, అదొక నిబంధన. రెడ్ లైట్లు వెలిగినప్పుడు నువ్వు ఆగిపోవాలా, అదొక నిబంధన. అవి ముందే మనకు చెప్పబడ్డాయి. దాని ప్రకారంగానే మనం ఫాలో అవుతూ వెళ్ళాలా. అలా కాకుండా నువ్వు అడ్డదిడ్డంగా వెళ్ళిపోయావు అనుకో, ఎడం చేతి పక్కన ఎందుకు వెళ్ళాలా, కుడి చేతి పక్కన వెళ్ళకూడదా అని వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? రెడ్ లైట్ వెళ్తాం ఆగిపోవాలా అలాగని చెప్పేసి వెళ్ళిపోయాం అనుకోండి, యాక్సిడెంట్లు అయిపోతాయి. ఏం జరుగుతుందో మనకు తెలియదు. తర్వాత ఆ పోలీస్ కానిస్టేబుల్ అసలు ఊడుకోడాడు, ఆడు పట్టుకొని జైలు పెడతాడు మనల్ని. అవసరమైతే 4 వాయించేస్తాడు డిజైనేటర్ పద్ధతులు. కానీ ఏంటంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇహలోకంలోనే పద్ధతులు ఉంటే మరి పరలోకాన్ని చేరుకునేటప్పుడు దేవుడు మనకు కొన్ని సూత్రాలు ఇచ్చాడు. అవి ఫాలో అవ్వండి, నా వాక్యాన్ని ఫాలో అవ్వండి, నా వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. ఆ తర్వాత ఆపద వచ్చిన వల్ల నేను ఏం చేయలేను చెప్తున్నాను ముందే. ఎడం చేతి పక్క వెళ్ళండి రూలు, లేదంటే ఇప్పుడు చేతి పక్క వెళ్తానంటే యాక్సిడెంట్ అవుతుంది. ఇంకేం చెప్తాం? చేతులు కాలిన తర్వాత ఏ ఉపయోగం ఉండదు. అలాగే చూడండి ఒకసారి లాస్ట్గా సామెతల గ్రంథం ఆయన మనతో ఏమని మాట్లాడుతున్నారంటే, సామెతలు 1:24 చదవండి. సామెతలు 1:24. సామెతలు 1, నేను పిలవగా మీరు వినకపోతురి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయి. చెప్పేద్దానండి దేవుడు, నేను పిలిచాను నిన్ను, నీ వాక్యం విన్నావు, నువ్వు ఎలా నడుచుకోవాలో నేను నేర్పించాను. అయినా సరే నువ్వు సరిగ్గా వినలేదు, నువ్వు లక్ష్య పెట్టలేదు, నా వాక్యం నువ్వు లక్ష్య పెట్టలేదు. చదవమ్మా. నేను చెప్పిన బోధ ఏమయు మీరు వినక త్రోసివేసితిరి. నేను చెప్పాను, వాక్యం చెప్పాను, విన్నారు, కానీ ఆ బోధను మీరు ఏం చేశారు? తోసారు పక్కే. నేను గద్దింపగా లోబడకపోతురి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. దేవుడు చెప్పేస్తున్నాడండి. నేను చెప్పాను బోధ ఎలా ఉండాలో, దాన్ని మీరు వినకంట తోసేశారు, నన్ను పక్కన పెట్టేశారు. అప్పుడు మీకు అపాయం కలుగుతుంది. అప్పుడు నేనేం చేయలేను, నాకు నవ్వు వస్తుంది. అప్పుడు దేవుడా దేవుడా దేవుడా. అందుకే ప్రభు అన్నారండి, ప్రభా 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 అని పిలిచే ప్రతి ఒక్కడు పరలోకానికి రాడు. చాలామంది అండి, నిజంగా చెప్తున్నాను. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, సడన్గా ఇప్పుడు దేవుడు వస్తాడు అనుకోండి, తక్కువని మా వదిన వెళ్ళిపోయి మా అన్న ఉండిపోయి అనుకోండి, అసలు ఊహించుకోండి. లేదా మా సత్యవత ఉండిపోయి మా మాయ వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మా గోవింద వెళ్ళిపోయింది, మా చెల్లి ఉండిపోయింది, లేదా మా రాజమండ్రి వెళ్ళిపోయి, మా రాజమండ్రి ఉండిపోయి, మా చెల్లి వెళ్ళిపోయింది. ఎలా ఉంటుంది అప్పుడు? ఎంత భయంగా, చాలా భయం వేస్తుందండి. అయ్యో అయ్యో అయ్యో, నేను గుడికి వెళ్ళాను కదా, నేను వాక్యం విన్నాను కదా, నేను చప్పట్లు కొట్టాను కదా, నేను ప్రార్థన చేశాను కదా, ప్రభా 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 అంటే చేసేవలే. నీ ప్రార్థన నా దగ్గరకు రాలేదు. నువ్వు మనస్ఫూర్తిగా ఎలా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నువ్వు నన్ను ప్రేమించలేదు. నువ్వు నా వాక్యాన్ని పూర్తిగా గైకొనలేదు, నామకార్థ భక్తి చేసావు. ప్రభా ప్రభా అని, అందుకే ప్రభా ప్రభా అని పిలిచే ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యానికి రారడు. నేను చెప్పిన వాక్యం విని దాని ప్రకారంగా ఎవడు జీవిస్తాడో వాడే పరలోక రాజ్యానికి వస్తాడు. చదవండి ఒకసారి. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను, భయం మీ మీదకి తుఫాను వల్లే వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఎందుకంటే నేను నా మాట వెళ్ళలేదు, అన్నీ చెప్పాను ఎలా ఉండాలో, అన్నీ నేర్పించాను, నా బాధ తోసారు మీరు. ఇప్పుడు మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. తర్వాత అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరము ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడకుందును. జాగ్రత్తగానమ్మా. జ్ఞానము వారికి అసహ్యమాయను,
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వారికి ఇష్టము లేకపోయాను, నా ఆలోచన విన్నళ్ళకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగ వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. జ్ఞానము లేనివాడు దేవుని విసర్జించి నాశనం. నేనేం చెప్పట్లేదండి, నేనేమో కూర్చుకొని రాలేదు, నాకు అసలు ఏమీ నేను రాసుకొని రాలేదు. బైబిల్లో నేను ఒకటే దేయంతో ఉన్నానండి, ఉన్న వాక్యాన్ని ఉన్నదట్టుగా చెప్పాలా, అదేనండి నా దేయం. ఇంకో విషయం ఏంటంటే, ఎక్కడ ప్రకటించబడుతుంది ఈ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా అని మన కుగ్రామమైనటువంటి జగ్గంపేట మొత్తం అందరూ మన జగ్గంపేటను తొంగు చూడాలి. ఎక్కడ ఈ వాక్యం ఎక్కడ ఉన్నదన్నట్టుగా ఇది వాక్యం ప్రకటించబడుతుంది. కల్పనా కథలు కానీ, కాకమ్మ కథలు కానీ, చందమామ కథలు కానీ, బాలమిత్ర కథలు కానీ, నవ్వులు కానీ, ఇలాంటి ఏమీ లేకుండా ఎక్కడ ప్రకటించబడుతుంది అని మన గ్రామం వైపు తొంగు చూడాలి, మన చిన్న దేవాలయం వైపు చూడాలా. అది నా గోలు. అర్థమైందండి? చూడండి, జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమం కలిగిదని మైమరిచి నిర్మూలమగుదురు. బాగానుంది, మాకు బాగానుంది, ఏం పర్లేదు, వాళ్ళకలాగే మాకు అవుతుంది, వాళ్ళకంటే ఇంకా మాకే బాగుంది అని ఎవరండి? బుద్ధిహీనులు క్షేమంగానే ఉన్నాం కదా అని చెప్పేసి మైమరిచి నిర్మూలమగుతారు. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా ఉండును. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు, క్షేమంగా ఉంటాడు. వాడు కీడు వచ్చినన్న భయం లేక నెమ్మదిగా హాయిగా ఉంటాడు. అర్థమైందండి? దేవుడి వాక్యం అంత విలువైంది. అర్థమైందా? మనకు బాధలో కష్టాలు పోయిన వారం ఫ్లోలో ఒక మాట చెప్పడం మర్చిపోయానండి. ఒకే ఒక మాట. మన సమస్యల్లో గుండె చెదిరిపోయినట్లుగా అయిపోతాయి కొన్ని పరిస్థితులు. అలాంటి గుండె చెదిరిపోయినట్టు పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని బాగు చేస్తాడు. లాస్ట్ ఇయర్ పోయిన ఆదివారం ఒక వాక్యం చెప్పాను ఏంటంటే, మనం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలా. మానసిక ఆరోగ్యం ఉన్నప్పుడే మనం చేసే పనులకు ఒక అర్థం ఉంటుంది. లేదంటే మనం ప్రశాంతంగా ఉండకపోతే మనం మనిషిలా ఉండలేమని చెప్తూ ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల మన గుండె చెదిరిపోయినట్టుగా అయిపోయే ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పాను. కానీ ఆ గుండె చెదిరిపోయేటువంటి సమస్యలు కూడా ఆయనే బాగు చేస్తాడు. ఓకే, ఆ రిఫరెన్స్ చూసి చదివేసుకొని మానేద్దాంలేండి. కీర్తనలు 147:3. కీర్తనలు 147:3. ఎందుకంటే ఈ అక్క వాకింగ్ సాక్ష్యం చెప్పిందండి. ఆ అక్క అలా మేడ నుంచి పడిపోయి ఆ తర్వాత మళ్ళీ అన్నీ కూడా చెప్పాడు నాకు. అన్నీ వదిలినా చెప్పాను. ఏంటంటే, బాబు అది చాలా ప్రమాదకరంగా ఉంది, ఫోటో చూడడానికి నాకు భయం వేసింది అని చెప్పేసాను. మామూలుగా అలా చూస్తేనే అంత భయం వేసినప్పుడు అలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అది గుండె చెదిరిపోయేటటువంటి సంఘటన అది. కానీ అలాంటి గుండె చెదిరిపోయేటువంటి సంఘటనలు కూడా ఆయన బాగు చేస్తాడు. చూడండి, చదవండి ఒకసారి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. సమస్యలు, గుండె చెదిరిపోయే సమస్యలు వస్తాయండి, కానీ ఆ సమస్యలు కూడా ఆయన కడతాడు. 2020 అందరినీ కూడా 2020 ఆడేసింది. 2020 గేమ్ ఆడేసిందండి. ఎంత ఎందుకు మా ఫ్యామిలీలోనే మా నాన్నగారు, మా తమ్ముడు, మా పిన్ని గారు అబ్బాయి అండి, మా తమ్ముడు, తర్వాత మా పెద్దనాన్న, మళ్ళీ మా తమ్ముడు ఎవరో చిరంజీవి, నాగరాజు, మా లక్ష్మీపిన్ని 2020 గేమ్ ఆడేసిందండి. గుండె చెదిరిపోయే ప్రాబ్లమ్స్ అయ్యింది కూడా, కానీ ఆ గాయాలను కూడా కట్టేవాడు మన ప్రభువు. అలాంటి సమస్యలు వచ్చినా ఆ గాయాలు కట్టేవాడు మన ప్రభువు. నిజంగానండి, నేను నిజంగా బ్రతుకుతున్నది వాక్యం ద్వారానేనండి. నిజంగా
ఎన్నో గుండె చెదిరిపోయే సమస్యలు ఉన్నాయి. ఈ రోజు నేను ఇలా నిలబడి మీ ముందు వాక్యం చెప్తున్నానంటే ఆ వాక్యం ద్వారానే నేను బ్రతికాను. వాక్యం ద్వారానే, ఆ వాక్యమే నన్ను బ్రతికించింది. అదే నా బాధలో నాకు నెమ్మదిని కలుగు చేసింది. అది కూడా ఒకసారి చూసేయండి. 119:50 చాలా ఇష్టమైన వాక్యం అండి నాకు. ఇది చాలా ఇష్టం నాకు. ఇది 119:50 అండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. చూడండి, ఈ వాక్యమే మనల్ని బ్రతికించేది. మన బాధలో మనకు ప్రశాంతత, నెమ్మది కలుగు చేసేది ఈ వాక్యమే. కాబట్టి ఈ వాక్యాన్ని దుష్టులెత్తుకొని పోకుండా, లేదా ముళ్ళపొదల్లో పట్టిన వాక్యంలా కాకుండా, లేదా రాతి నేలను పడిన వాక్యంలా కాకుండా, మంచి నేలను పడిన విత్తనాల్లాగా మన హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారంగా మనం చేసామనుకోండి, లాస్ట్గా మనకేం చెప్తున్నాడు? నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చినన్న భయం లేక నెమ్మదిగా ఉండును. అలా మనం నెమ్మదిగా ఉంటాము, ప్రశాంతంగా ఉంటాము, హాయిగా జీవిస్తాము. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఎత్తబడతాము. ఆయన రాజ్యంలోకి చేరి తరతరాలుగా ఆయనతో పాటు ఆనందిస్తాము. ఓకే, దేవుడి వాక్యం దీవించును గాక. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించును గాక. నా ఫోన్లోని యేసు రాజుగా వచ్చున్నాడని పాట ఉంటుందండి. వస్తుంది పెట్టాడు. సౌండ్ పెట్టుకోవచ్చు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. కవికోటి తేజుడు రమ్యమైన దేవుడు, కవికోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మెదల మీద యేసు వచ్చుచున్నాడు, సిగ్గులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విలువబడుతా బహుఘోరం, విలువబడుతా బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మరువవద్దు ఆయన రాకడా,
కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. గొప్ప పాటున మారాలి, గొప్ప పాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వస్తున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వస్తున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. కావి నోటి దేవుడు రత్నమైన దేవుడు, కావి నోటి దేవుడు రత్నమైన దేవుడు, రారాజుగా వస్తున్నాడు, రారాజుగా వస్తున్నాడు. యేసు రాజుగా వస్తున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా